వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 28వ తారీఖు లగాయితూ మే నెల 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు రవిగ్రహం శుక్రగ్రహాల తాలూకు సంచారం కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు కుజ, రాహు, బుధగ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రాశి వారికి ఉండేటువంటి బలం, గురుబలం తగ్గడం వల్ల అష్టమ స్థానంలో రాహువు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ ఈ మూడు గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉండడం, భాగ్యస్థానమందు రవి శుక్రుల యొక్క యుతి, సప్తమంలో శనేశ్వరుడు, ఇలా ఏ గ్రహం చూసుకున్నా కూడా సింహరాశి వారికి అనుకూలంగా లేదు. అనగా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మధ్యలో ఒక చంద్రగ్రహం మాత్రం ఈ వారం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. దీనివల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏదైతే తలకు మించినటువంటి భారాన్ని ఈ సింహరాశి వారు గత కొద్ది రోజుల్లో పెట్టుకున్నారో దానివల్ల ఆ ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల వల్ల కొంత సతమతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సపోర్ట్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది ఈ సింహరాశి వారికి. ఈ వారంలో ఎవరి మీదనైతే మీరు ఆధారపడి ఉన్నారో వారు మీతో ఉండకుండా వారు చేసేటువంటి ప్రతి పని కూడా మీరే సొంతంగా చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, లేదా ఇంట్లో కానీ, లేదా మరి ఏ ఇతరత్ర ప్రదేశాల్లో కానీ ఎవరి మీద కూడా ఆధారపడవలసినటువంటి పరిస్థితులు అయితే రావు. ప్రత్యేకించి ఆఖరికి ఒక ఫ్యాన్ స్విచ్ వేసుకోవాలి అన్నా కూడా మీరే వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అనగా సేవకులు అనేటువంటి వారు క్రమేపీ సింహరాశి వారికి తగ్గుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది ఈ రాశి వారికి అంటే శారీరక శ్రమ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించినా కొంత ఖర్చు అధికంగా ఉంటూ ఉండడము, అలాగే శారీరక శ్రమ అధికంగా ఉంటూ ఉండడం వల్ల గతంలో ఉన్నటువంటి ఉత్సాహం అనేటువంటిది ఈ రాశి వారిలో ఉండదు. ప్రత్యేకించి 9వ స్థానంలో రవి శుక్రులు కలిసి ఉండడం అనేటువంటిది విచారో నవమే రవో, ఎప్పుడు చూసినా పరాగ్గా ఉంటూ ఉంటారు. దేని గురించైనా ఆలోచిస్తూ ఉంటారు. కాలాన్ని వృధాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటి వల్లే కొంత ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఒక ఫోన్ పట్టుకుని కూర్చుంటే 2 గంటలు 3 గంటలు అదే ఫోన్తో కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు. ఇలా కాలాన్ని వృధాగా చేయిస్తుంది ఈ గ్రహస్థితి. అలాగే మానసికమైనటువంటి అశాంతిని కలిగిస్తుంది. ఒక చంద్రబలం ఉన్నటువంటి రోజులు మినహాయించి మిగతా రోజుల్లో ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనతోటి సతమతమవుతూ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనేటువంటి విధంగా ఈ రాశి వారి యొక్క ప్రవర్తన ఉంటూ ఉంటుంది. ఉండడం ఒక చోట ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. అలా కొంత శారీరక శ్రమ అధికంగా ఉంటూ ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిళ్లు కొంత అధికంగా ఉండడానికి ఈ వారం ప్రత్యేకించి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహాలన్నీ అనుకూలంగా లేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తవి ఏవి కూడా ప్రారంభం చేయకూడదు. కాబట్టి ఉద్యోగ మార్పు చేయదలుచుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఒడిదుడుగులకు అవకాశం ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి మార్పులు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలకి కూడా ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారం కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.